ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఆధ్యాత్మిక చైతన్యం. బౌద్ధంలోని నిర్వాణం, హైందవంలోని ఆత్మ సాక్షాత్కారం, ఇవన్నీ క్రమశిక్షణాత్మక ప్రయత్నాలు. కొందరు బైరాగులు గంజాయి, చిలుం మొదలైన మాదక పదార్థాల మత్తులో బ్రహ్మానందం ఉందని భ్రమిస్తూ ఉన్నారు. మరికొందరు జన్మాంతరవాదంలో తికమకలైపోయారు. పాశ్చాత్య దేశాలు ఈ రోజున చేతన మానవ విప్లవం, కాన్షియస్నెస్ రెవల్యూషన్ కోసం అరులు చాచుచున్నారు. శాకాహారంలో దేవుడున్నాడని కొందరి వాదం, కర్మయోగం మనసును జోకొట్టే మానసికమైన ప్రయోగాలు, ఇవన్నీ మనిషిని దేవుని నుంచి దూరం చేస్తాయి కానీ దగ్గరకు చేర్చవు. దయ్యాలు మానవుని చేతన మనస్సును ప్రభావితం చేసి లోబరుచుకుంటాయి. మానవుడి మానసిక పరిధిలో దయ్యాల కార్యక్రమం ఈ రోజున విశృంఖలంగా సాగుతుంది. సైతాను మోసాన్ని పసిగట్టండి. యేసును స్వకీయ రక్షకునిగా అంగీకరించి నిశ్చింతగా ఉండటం శ్రేయస్కరం. దేవుడు క్రీస్తునందు మనిషికి న్యాయం జరిగేలా చూస్తాడు. ఆయన నీతి న్యాయాలు నిర్దిష్టమైనవి. కొందరు సోది చెప్పించుకుంటారు. సార్వత్రిక సైతానీయ మనస్సు ద్వారా మాట్లాడి భవిష్యార్థం ప్రవచించటం ఆధ్యాత్మిక నేరం. మాయా అంతా మాయ అని చెబితే ఎలా? మన చుట్టూరా ఉన్నదంతా లేదని యోగ నిద్ర పోతానంటే అది ఎలా ప్రజాసేవ అవుతుంది? సమాజానికి నీ వల్ల ఏం ప్రయోజనం? యేసు ప్రజారక్షకుడు. ఆయనను అంగీకరించిన వారు ప్రజాసేవ చేస్తారు, ప్రజాసేవకు అంకితమైపోతారు. చెడు పనులు చేయకుండా మంచి పనులు చేసేటట్లు యేసు నిన్ను తన ఆత్మ ద్వారా బలపరుస్తాడు. ఏదో మైకం, చైతన్యం లేని బ్రహ్మానందం ఇవి ఆత్మకు కీడు చేస్తాయి. భావతీత ధ్యానం కాదు, అర్థవంతమైన భావగర్భితమైన వాస్తవిక ధ్యానం మనకు కావాలి. అది క్రీస్తునందు మాత్రమే లభ్యమవుతుంది. దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.